మన గంగు సత్యం గారు ఒక నిమిషం అయ్యా ఇలా రండి. మాకు ఆశీస్సులు అయ్యా మన మాట్లాడు కూర్చోండి. మా బాగా నిలబడుతున్నా. జగదంబ శ్రీమాత్రే నమః. మహాదేవ. నా జీవితము అత్యంతమైనటువంటి యొక్క కష్టము నేనంతా అనుభవించినటువంటి వాడిని ఎవరు లేరు అని నేను చెప్పుకోగలుగుతా. నా అంత సుఖపడ్డవాడు కూడా ఎవరు లేరు అని కూడా సభాముఖంగా నేను చెప్పగలుగుతా. దానికి శ్రీ విద్య నాకు ఎట్లా ప్రాప్తించిందో దానిని 2 నిమిషాలు. 1971 నుంచి 85 వరకు ప్రతి సంవత్సరము కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడికి వెనిశెట్టి పున్నంచంద్ర గుప్తా అని హన్మకొండలో ఉండేవాడు. అతనితో ప్రతి సంవత్సరము వెళితే అతను వ్యాపార రీత్యా వెళ్ళేవాడు. నేను అభిషేకం కోసమని ప్రత్యేకంగా నన్ను తీసుకువెళ్ళేవాడు. అక్కడ డబ్బులు ఆ పాండాకు 300-400 రూపాయలు ప్రతి నిత్యం ఇస్తే విశ్వేశ్వరుడి దగ్గర కూర్చునే అవకాశాన్ని నాకు ఇచ్చేవాడు. మధ్యాహ్నం పూట అక్కడ కూర్చుంటే ఇంతవరకు జరిగినటువంటిది దరిద్రపు జీవితం. ఇక్కడి నుంచి నాకు లక్ష్మీప్రదంగా వచ్చినటువంటి యొక్క జీవితం ఏమిటి అంటే, ఆ విశ్వేశ్వరుడికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ విశ్వేశ్వరుడు ఉన్నటువంటి యొక్క ఆలయానికి ఓ పక్కన కరపాత్రి స్వామివారు కూర్చునేది. వారు కరపాత్రి స్వామివారని తెలియదు. నేను దురదృష్టవంతుడిని. కరపాత్రి స్వామివారు నా పక్కన కూర్చునేది, వారి పక్కన నేను కూర్చునేది. ఆ వచ్చిన పాలతో నేను అభిషేకం చేస్తూ వారికి కూడా ఇస్తే వారు కూడా ఆ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసేవారు కరపాత్రి స్వామివారు. అది అక్కడి నుంచి నాకు అదృష్టం. వారు నా పక్క నుంచి వెళ్ళేందుకు, వారి చెయ్యి నాకు తాకినందుకో ఏదో రకంగా నాకు లాభాలు చేకూరడం అక్కడి నుంచి ప్రారంభమైంది. అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి చెప్పడానికి ఇదొక నిదర్శనం. అక్కడ నుంచి శ్రీ విద్యను అడిగి తీసుకోవద్దని చెప్పేసి మాకు చెప్పారు. భద్రకాళి అమ్మవారు స్వతహా నాకు స్వప్నంలో ముందు వనదుర్గ ఇవ్వడం, ఆ తర్వాత భార్గవ రామశర్మ బావ, ఆ బావ ఆశీస్సుల చేత నువ్వు శ్రీ విద్య తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఎన్నోసార్లు నన్ను తీసుకో అంటే నేను మాట్లాడకపోయేది. ఆఖరికోసారి బావా నువ్వు ఇస్తావా అన్న. నాకు నోరు మంచిగా లేదు, నీకు ఇచ్చేవాడిని, నువ్వు బగలా ఉపాసకుడి కాబట్టి నువ్వు శ్రీ విద్య రావాలి, నీ శరీరం అంతా బగలా అయింది, బాగా ఆవేశం బాగా అయింది నీకు, లలితకు వస్తే నువ్వు శాంత స్వరూపం వస్తుంది కాబట్టి నువ్వు లలితకు రావాలి అని చెప్పేసి భార్గవ రామశర్మ బావ నన్ను పదే అనేవాడు. ఆ అనటంలో నువ్వు ఇస్తావా బావా అన్న. నాకు నోరు సరిగ్గా లేదు, ఉండేది నేను ఇచ్చేవాడిని, నేను ఇప్పిస్తా. కొందరు తీసుకుపోయి కరపాత్రి స్వామి వారి చేత ఇప్పించిన, అందులో మా మామగారు కూడా బోధన నారాయణ గారు మా గురువుగారు పరమగురువులు కరపాత్రి స్వామి వారు. ఆ సాంప్రదాయంలో నన్ను నారాయణ గారు గురువు గారికి వారే ఫోన్ చేసి మావా మీరు ఇట్లా ఇవ్వాలి అని వారు అడిగారు. ఎవరికి అంటే ఫలాని వారికి అంటే మొదలే షోడశి అడుగుతున్నావు, అదంటే వారికి ఇంతవరకు పంచదశి ఉన్నవారు వగల మహావిద్యలో, ఇక్కడ నుంచి అది ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్న మామ అని వీరు మారుతూ మాట్లాడితే ఎవరికి అంటే నా పేరు చెప్పగానే ఇస్తున్నా అన్నారు. ఏమీ మాట్లాడలే. మంచి రోజు చూసింది భార్గవ రామశర్మ బావ. అక్కడి నుంచి నిజామాబాద్కు వెళ్ళి మా గురువు దేవులు బోధన నారాయణ గారు వారి ఆశీస్సుల చేత షోడశి వచ్చింది. ఆడవాళ్ళ ఆభరణం పెట్టుకున్నట్టుగా షోడశి ఉన్నది నాకు కూడా అనేటువంటి భావన లేకుండగా 16 వరకు నేను వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లాలో బాగా యాజ్ఞికాలకు 55 సంవత్సరములు బాగా తిరిగి చేసినటువంటి వాడిని. అది వచ్చిన తర్వాత 16 నుంచి ఈ 2 యాజ్ఞ అంత్యేష్టి కానీ పూర్వం కానీ బంద్ చేసి దాంట్లోనే ఉంటున్నా. నేను శ్రీచక్రం లేదు నాకు బాధపడుతూ ఉన్న డాక్టర్ లక్ష్మణామూర్తి గారు లక్ష్మణామూర్తి మామగారు పోయినప్పుడు మహేష్ బావగారు అక్కడికి వచ్చి నీకు శ్రీచక్రాన్ని నేను ఇస్తాను బావగారు చెప్పడం, వారు కాశీ నుంచి తీసుకువచ్చి బావగారి పూజలో పెట్టుకొని తర్వాత నాకు ఇచ్చి అమ్మ
నిన్ను తల్లిగారింటికి పంపిస్తున్నా అని మా మహేష్ బాబు గారు నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిత్యము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసి మధ్యాహ్నం నైవేద్యమైనాక తింటా. ఊళ్ళో పౌరోహితానికి కూడా నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. అమ్మదయ్యతోని బాగా ఉన్నా. ఇవన్నీ కూడా మాణిక్య సోమయాజులు గారు ఒక 40 సంవత్సరముల పరిచయం. ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటివి మాటలు ఆ తల్లిదండ్రులకు వీరి గురించి తెలిసే ముందు నామకరణం చేసిండ్రో, అవి చేసినందుకే వారు ఆ విధంగా మారినరో నాకు తెలియదు. అనంతరామయ్య గారు, అనంతం అంటే సంఖ్యాతీతమైనటువంటిది అనంతరామయ్య గారు అని పేరు వాడింది. వారు అనంతరామయ్య శాస్త్రి గారు. తర్వాత విశ్వనాథ శాస్త్రి గారు, విశ్వానికే నాథుడు అయినటువంటి యొక్క విశ్వనాథ శాస్త్రి గారు. తర్వాత 2 నదులు కలిసిన దగ్గర మూడవది ఆ పేరు సరిగ్గా యాదకొస్తలే. 3 నదులు త్రివేణి సంగమం. ఆ సంగమంలో మళ్ళీ అందరూ గురువుగారనే వాడతారు. నేను కూడా వారిని గురువుగారనే మాట్లాడేది. మాణిక్య సోమయాజులు వారి పేరు మాణిక్యం దాంట్లోనే ఉన్నది. ఇటు విశ్వనాథుడు, అటు అనంతరాముడు, ఇవన్నీ కూడా కలిసినటువంటి వాటి గురించి చాలా అయినాయి. ఇది ఒక 55-60 సంవత్సరాల క్రితం వరంగల్లో విబిఎన్ శర్మ గారు వీళ్ళందరూ కూర్చొని సభ చేసి పండుగలలో దృక్సిద్ధాంతము పూర్వ సిద్ధాంతం అనే భేదాలు తీసుకురాకుండా మహాదేవ్ ఘనపాటి గారు ఆకారం చిన్న విశ్వేశ్వరయ్య గారి గుళ్ళో కూర్చొని ఒక పత్రం రాసుకున్నారు. ఏమిటి అంటే ప్రతి పండుగను కూడా ఒకే రోజు నాడు ఉండాలి. ఏది దృక్సిద్ధాంతం కానీ పూర్వ సిద్ధాంతం కానీ అని అవి చెప్పుడు. తర్వాత శ్రీచక్రార్చన చేస్తూ అమ్మవారిని తూర్పుముఖంగా కూర్చోబెట్టి పశ్చిమముఖంగా కూర్చొని అర్చన చేస్తున్నాడు ఒక బ్రాహ్మణుడు. చేస్తుంటే పశ్చిమం కూర్చోవద్దు, నువ్వు ఉత్తరం కూర్చోని కీర్తిశేషులు పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు కూర్చోబెట్టిండ్రు. కొడగండ్ల సిద్ధాంతి గారు అంటే ఎక్కువ మందికి తెలుసు. కూర్చోబెట్టి అట్లనే కూర్చున్నావు, లే అమ్మవారికి ఎదురుగా కూర్చోని మళ్ళీ విశ్వనాథ శాస్త్రి గారు వచ్చి అక్కడ చెప్పడం జరిగింది. చెప్తే మళ్ళీ మన సిద్ధాంతి గారు వచ్చి ఇట్ట కూర్చోను ఇటు కూర్చో అంటే మళ్ళీ వీరు చూసి మళ్ళీ వచ్చి ఇటు కూర్చో, ఎవరైనా ఉంటే నేను మాట్లాడతా అని చెప్పి వీరు కూర్చోబెట్టిన తర్వాత ఇక మళ్ళీ మాట్లాడలే. అంటే అమ్మవారికి ఎదురుగా కూర్చున్నది చేయాలి. శ్రీచక్రార్చన వారు చెప్పినటువంటి విశ్వనాథ శాస్త్రి గారి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. వారితో నాకు పరిచయం లేకపోయినా అలాంటి మహానుభావుడి యొక్క పేరు తలుచుకునేందుకు ఈరోజు ఇది సుదినంగా భావించుతూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వనాథ శాస్త్రి వారి దగ్గర చదువుకున్నవారు, మాణిక్య సోమయాజులు గారి వద్ద చదువుకున్నటువంటి యొక్క వారి విద్యార్థులకు నాకు బంధువుల కంటే స్నేహమే గొప్పది. అలాంటి యొక్క మహానుభావులందరూ ఈ సభలోపల ఉన్నటువంటి వాళ్ళకందరికీ నమస్కరించుతూ వేదమాతగా వేదం చదువుకున్న వాళ్ళకి మా మహేష్ బాబు గారు అమ్మవారి ఉపాసకుడు, శ్రీ విద్య ఉపాసకుడు, శాక్తేయులు వారికి నమస్కారం చేస్తూ మా బోధన్ నారాయణ గారు మా గురువు గారికి మా పరమ గురువులు పరమేశ్వర గురువులకు నమస్కరించుతూ వారి కుమారులు మా అన్నయ్య ఆంజనేయ శర్మ గారికి వీళ్ళందరికీ మా బావగారు గురువుగారి బిడ్డ తోబుట్టిన దాంతో సమానం మా చెల్లెలు మా బావగారికి నమస్కరించుతూ ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సభకి అందరికీ కూడా నమస్కరించుతూ ఆ బగలాదేవి యొక్క ఉపాసన ఆ రోజే మొదలుపెట్టిందని ఇంతకుముందు పాలకుర్తి నరసింహమూర్తి గారు చెప్పడం జరిగింది. త్రిగుణాత్మిక స్వరూపమైనటువంటిది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాలు బగలా అమ్మవారి లోపలనే ఉన్నాయి. కాబట్టి ఆ బగలా అమ్మవారి మంత్రాన్ని చేస్తూ అందరూ కూడా ఇక్కడ ఈ పీఠంలో ఏవైతే సంకల్పం చేసిండో అవన్నీ సాగాలని అమ్మవారిని వేడుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు మా బావగారికి అందిస్తూ మనమందరం కూడా ఉండి ఇవన్నీ కూడా శుభాలు చేకూర్చుకోవాలని సభను కోరుతున్నా.